తీసుకోండి. థ్యాంక్ యూ. అవునుగానండి, ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా అందరికి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటారు? నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక? అందరి సంగతి అయితే నాకు తెలియదు కానీ నీకు నాకు రాకుండా ఉండాలంటే నువ్వు అరవడం మానేయాలి. బీపీ నీకు రాదు, నాకు రాదు. ఏం చెప్పావురా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ కోపం. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. కాళ్ళట్టు ఉంది బాగానే, లేకపోతే అల్లారు లేచిన కాడి నుంచి గై 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 గైలు ఆడుకొని చూడాలా ఇప్పుడు. ఏటి ఊసిపోవట్లేదు, ఇది అరకపోతే అసలు ఊసిపోవట్లేదు. దీన్ని ఏదోలా కంగించాలి ఇప్పుడు. ఏదో తిడుతుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఇంట్లో ఆడతాయి మాట్లాడకపోతే ఉండలేము అబ్బా. ఏదో తిట్టించుకునో ముద్దాడించుకునో ఏదో ఒకటి చేస్తూ ఏదో ఒకటి గొలుకుతుంటే కానీ మనకు టైం పాస్ అవ్వదు. సరే జ్యోతి, అలాగేదో ఒక పనిలో ఉన్నప్పుడు పిలుస్తారు, వస్తున్నాను. ఏమండి పిలిచారు? కప్పు తీసుకుని వెళ్ళిపోయా. ఏంటి కప్పు తీసుకెళ్ళడానికి పిలిచారా? తెల్లారి నుంచి నేను ఆ పని చేసుకుని వంట చేసుకుని బట్టలు ఉతికి ఇల్లు గుమ్మలు తడిగొడ్లు పెట్టి ఈ అసలు రెస్టే లేదు, మధ్యాహ్నం పడుకోలేదు కూడా. ఇది తీసుకొని షింకులో పెట్టడానికి మీకు బద్ధకం వచ్చిందా? అలా తెల్లారి నుంచి కూర్చొని టీవీ చూసుకొని ఉంటారు. ఆ మాత్రం పిల్లలకి సాయం చేయరా? మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నాకు సాయం చేయకపోగా ఈ కప్పు కూడా తెచ్చి పెట్టలేరు అనమాట. కడుపు నిండిపోయింది అబ్బా, మనసుకు ప్రశాంతంగా ఉంది. వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేమండి బాబు. ఏదో ఒకటి గొలుకుతూ ఉండాలి. రా గొలుకుతుంటేనే మనకి అలాగా ఏదో హాయిగా ఏదో చక్కగా ఉంటుంది.